హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్. ఇవాల్టి వీడియోలో హెయిర్ ఫాల్, డాండ్రఫ్, హెయిర్ థిన్నింగ్, గ్రే హెయిర్ ఇలాంటి ప్రాబ్లమ్స్కి మంచి హోమ్మేడ్ హెయిర్ ఆయిల్ని చూపించబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో మెంతులు 1 స్పూన్, కలోంజీ సీడ్స్ 1/2 స్పూన్, ఒక 2-3 రెమ్మల నుంచి తీసుకున్న కరివేపాకు, 3 ఉసిరికాయల్ని విత్తనాలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర వీటిల్లో ఏమైనా లేనట్లయితే స్కిప్ చేయొచ్చండి, పర్వాలేదు. మందార ఆకులు కానీ, మందార పువ్వులు కానీ, బృంగరాజ్ పౌడర్ కానీ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఆమ్లా బదులుగా ఆమ్లా పౌడర్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి ఐరన్ కడాయిని తీసుకుంటున్నాను. ఐరన్ కడాయి లేని వాళ్ళు మీ దగ్గర ఉండే ఏ కడాయిలో అయినా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్లేమ్ని లోలో ఉంచి ఇందులో 125 ml కొబ్బరి నూనె, 125 ml నువ్వుల నూనె, 50 ml ఆముదాన్ని యాడ్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి నూనె మాత్రమే ఉన్నట్లయితే కొబ్బరి నూనె యూజ్ చేసైనా ఈ హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ని యాడ్ చేసుకున్న వెంటనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆమ్లా, కరివేపాకు, మెంతుల పేస్ట్ని యాడ్ చేసి వెంటనే ఇందులో 250 ml వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ని మనం యాడ్ చేయడం వలన ఆయిల్ అనేది బర్న్ అవ్వకుండా ఉండటంతో పాటు మనం యాడ్ చేసుకున్న కలోంజీ సీడ్స్, మెంతులు, కరివేపాకు, ఆమ్లాలోని గుడ్నెస్ అంతా నూనెలోకి చక్కగా ఇన్ఫ్యూజ్ అవుతుంది. మంటను లో ఫ్లేమ్లో ఉంచి నీరంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపటికి ఆయిల్ కలర్ అనేది కొద్దిగా చేంజ్ అవుతుందండి. బట్ రిమైనింగ్ వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 నిమిషాల తర్వాత చూస్తే వాటర్ అనేది కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోయి ఉంటుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా ఆయిల్ని పక్కన పెట్టుకోవాలి. ఈ ఆయిల్ మొత్తం చల్లారాక ఒక బాటిల్ తీసుకొని అందులోకి ఆయిల్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ ఆయిల్ కోసం మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ అనేది హెల్దీగా, హెయిర్ ఫాల్ లేకుండా, చుండ్రు పట్టకుండా హెయిర్ హెల్త్ బాగా మెయింటైన్ అవుతుంది. కొబ్బరి నూనె వల్ల మన జుట్టు అనేది షైనింగ్గా అవుతుంది. అలాగే నువ్వుల నూనె యూజ్ చేయడం వలన హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. అలాగే క్యాస్టర్ ఆయిల్ వల్ల జుట్టు అనేది హెల్దీగా, థిక్గా పెరుగుతుంది. కరివేపాకు గురించి అందరికీ తెలిసిందే. కరివేపాకు యూజ్ చేయడం వల్ల గ్రే హెయిర్ తగ్గడంతో పాటు హెయిర్కి మంచి షైన్ వస్తుంది. అలాగే మెంతుల్ని వాడటం వల్ల డాండ్రఫ్ రాకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా ఆమ్లా గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. హెయిర్ డ్రై అవ్వకుండా ఉండటంతో పాటు హెయిర్ స్ట్రాంగ్గా కూడా అవుతుంది. ఈ ఆయిల్లో మనం కలోంజీ సీడ్స్ని కూడా యూజ్ చేసాం కాబట్టి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడంతో పాటు హెయిర్ అనేది చిక్కుపడకుండా హెల్ప్ అవుతుంది. ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి రిజల్ట్స్ అనేవి ఇమీడియట్గా కాకుండా కొన్ని రోజులు కన్సిస్టెంట్గా యూజ్ చేశాక మనకి హెయిర్లో మంచి రిజల్ట్స్ని చూస్తాము. నేను ఈ హెయిర్ ఆయిల్ని ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్గా యూజ్ చేస్తున్నానండి. నాకున్న హెయిర్ ప్రాబ్లం వచ్చి హెయిర్ ఫాల్. ఇప్పుడు నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవడంతో పాటు హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ కీర్తిస్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.